యెషయా గ్రంథము 29 అధ్యాయము 18 నుంచి 19 వరకు. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యమును ఇందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూసిదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారము లేకపోదురు, పరిహాసము నశించెదరు. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగం ముగిసినది. పరిశుద్ధుడ వగుదేవా, పావన శక్తుడ దేవా, పావన మార్చదేవా, మమ్మును కనికరింపు. పత్రిక పాఠ్యభాగము. పరిశుద్ధుడు దేవుని దాసుడైన యాకోబు భక్త కొట్టికి వ్రాసినటువంటి ఉత్తరములో 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు విజయలక్ష్మి గారు వచ్చి వాక్యాన్ని చదివి వినిపిస్తారు. పత్రిక పాఠ్యభాగంలో నుంచి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1-12 వచనాలు. పత్రిక పాఠము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 12 వరకు ఇలా రాయబడి ఉన్నది. నా సహోదరులారా, బాధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అటువాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకుని శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళుము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగుగాలికి కొట్టుకుని పోబడెను. ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు సుక్కని చేత త్రిప్పబడును. అలాగునైనే నాలుక కూడా చిన్న యవనమైనను బహు అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పత్రిక పాఠ్యభాగము ముగిసినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 నుంచి 42 వరకు యవనస్తులోంచి షర్మిల వచ్చి వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగును గాక. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31 నుంచి 42 వరకు రాయబడింది. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులలో చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపము క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదని అని ఎంచుడి.
చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి వారి మీద నేర స్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగిసినది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. 489వ కీర్తన. నా దగ్గరున్న పుస్తకములో మనసానందము పొందుట కన్నా మరి ఏ భాగ్యము కలదన్నా. ఒకవేళ మీ పుస్తకాల్లో వేరుగా ఉన్నట్లయితే నెంబర్ తీసి పాడాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మనసానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా. మనసానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా. ప్రార్థించుకుందాం. వాక్యము నిమిత్తమై సుజాత కొయ్యే వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందామండి. మహోన్నతుడ, మహాగణుడ, నిఘనమైన నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి ప్రభువా, ఇదిగో దేవా మమ్మల్ని ప్రభువా నీ సన్నిధిలో చేర్చి ప్రభువా నీ స్తుతించి నిన్ను ఆరాధించే ధన్యత ఇచ్చినందుకు నీ స్తోత్రములు ప్రభువా. నువ్వు చేసిన మేళ్లకు ఉపకారములకు ప్రభువా మేమేమి ఇచ్చిన రుణం తీర్చుకోగలం దేవా. నీకు వేలాది వందనములు, స్తోత్రములు దేవా. నైనా ఎంతోమంది ప్రభువా
ఈ సమయమును ప్రభువా చూడలేని వారి ఎండుగా ప్రభువా మమ్మల్ని అయితే ప్రభువా ఉచితమైన రెక్కల చాటును కాచి కాపాడి ప్రభువా నేను ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభువా నీకు వేలాది వందనములు స్తోత్రములు ప్రభువా నా యేసయ్యా ఇదిగో ప్రభువా నువ్వు చేసిన మేలును మేము మరిచి ప్రభు ఒకవేళ ప్రభువా నిన్ను తక్కువ చేస్తున్నాం మేము ప్రభువా నా యేసయ్యా మమ్మల్ని మన్నించండి క్షమించండి ప్రభువా నీ స్తోత్రములు ప్రభువా పాపరాల్ని దీనరాల్ని అభాగ్యురాల్ని ఎందుకు పనికిరా నన్ను ప్రభువా ఈ సమయం అంది దేవా ప్రభువా ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నీ స్తోత్రములు దేవా గొప్ప దేవుడు అయ్యా నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నడూ విడువని దేవుడు ఎడబాయని దేవుడు ప్రభువా ఇదిగో ప్రభువా నా యేసయ్యా నీ ఆలయం చుట్టూ ప్రభువా నీ పరిశుద్ధ దూతలను కావలించండి ప్రభువా సాతాను అంధకార శక్తులను దూరపరచండి ప్రభువా నీకు వేలాది వందనములు స్తోత్రములు ప్రభువా నీగో ప్రభువా పాటలతో నిన్ను స్తుతించాం ప్రభువా ఆరాధనలో నువ్వు ఉన్న గొప్ప దేవుడు అయ్యో ప్రభువా గొప్పది నీ స్తోత్రములు ప్రభువా ఇదిగో ప్రభువా వాక్యమై ఉన్న దేవా ప్రభువా ముఖ్యమైన సమయానికి మేము వెళ్ళుచుండగా ప్రభువా నా యేసయ్యా నీ దాసులు నిలబడిచుండగా ప్రభువా నా యేసురాజా ఆ బిడ్డని నాయన జ్ఞాపకం తెచ్చుకోండి దేవా నీ సిలువ చాటున మరుగుపరుచుకోండి దేవా నైనా ఆ బిడ్డ మాట్లాడుచుండగా ప్రభువా నా యేసయ్యా నైనా విన్న ప్రతి ఒక్క బిడ్డనైనా నైనా విన్న మాటలను హృదయంలో నేను పదిలిపరుచుకుని దేవా నైనా ఆ మాటల ద్వారా జీవించుటకు ప్రభుని కృపను చూపించండి దేవాని స్తోత్రములు ప్రభువా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క నేను చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి దేవా ఏ బిడ్డ ఎటువంటి సమస్యలతో ప్రభువా ఎటువంటి బాధలతో వచ్చినారు ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు అయ్యా ప్రతి ఒక్క బిడ్డ సమస్యని తీర్చమని ప్రభువా నా యేసయ్యా ప్రతి ఒక్క హృదయాన్ని కదిలింపు చేయమని ప్రభువా నైనా రావడం వెళ్ళడం కాదు కానీ ప్రభువా మా జీవితాల్లో ప్రభు మార్పునని తెచ్చుకుని ప్రభువా నైనా మా జీవితాలను మార్చుకుని ప్రభువా నా యేసయ్యా నీ బిడ్డలుగా ప్రభు నీ రాకడకు ప్రభు సిద్ధపడటకు నాయన మాకు నీ కృపను చూపించమని ప్రభువా నాయన ఈ చిన్ని ప్రార్థనలో ఏవైనా తప్పులు నేను ఉంటే క్షమించి మన్నించమని మా ప్రభు త్వరగా రాని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రిని దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునగాక ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ 12వ ఆదివారపు శుభాలు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకి ఇట్టి కృపనిచ్చి ఈ రీతిగా ఆయనను ఆరాధించి గణపరచడానికి ప్రభు చూపినటువంటి కృపను బట్టి ప్రభునకు ఎంతగానో స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. కారణం ప్రియులరా, ఆయన చిత్తము లేకపోతే మనము క్షణము కూడా జీవించి ఉండలేము. ఆయన తన చిత్తాన్ని ఆయన కృపను మనకు అనుగ్రహించి ఇట్టి రీతిగా ఆయన కాపాడుతూ మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి కొంతమంది రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళు కారణం ఏంటో తెలియదు, రావటానికి అలక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రభు సన్నిధిని ఎవ్వరము కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. ప్రభు సన్నిధిని నిర్లక్ష్యము చేయకూడదు. ప్రార్థనలు ప్రభు సన్నిధిలో జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నా కొరకే అనేటువంటి తలంపుతో ప్రభు సన్నిధికి చేరాలి. అలా మన హృదయంలోనికి ఒక తలంపు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రాంతము దీవించబడుతుంది, ఆ సంఘము దీవించబడుతుంది, ఆ ప్రజలు దీవించబడతారు, ఆ పిల్లలు తరతరాలు ఆశీర్వాదానికి కారణమవుతాయి.
నీవు ధన్యుడవు. ప్రభు చెప్తున్నటువంటి మాట, నీవు ధన్యుడవు. నిజమే, మనము ధన్యులము కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ధన్యులము కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి మనం ఆ ధన్యతను సంపాదించుకోవాలి అంటే ఎలా సాధ్యమో, ఎక్కడ దొరుకుతుంది? నేటి అంశము ఏం చేశారట? ప్రకటన విని ఎదురు తిరగలేదంట. తిట్టడానికి వెళ్ళలేదట, కొట్టడానికి వెళ్ళలేదట, కోప్పడలేదట. అంటే అంత మంచి ప్రకటన చేసుంటాడా యోనా? నేను మీలో ఎవరినైనా పొగిడితే మీరు ఆలోచనలో పడతారు. ఎప్పుడొకప్పుడు పాస్టర్ గారిని ఇంటికి పిలిచి కదా భోజనం పెట్టి కానుక ఇవ్వాలి. ఎప్పుడు వస్తుంది ఈ ఆలోచన? పొగిడినప్పుడు వస్తుంది. అదే నేను మీ మీద కోపడ్డాను అనుకోండి, కనీసం అక్కడ కూర్చుని ఇంటికి పిలవటం సంగతి తర్వాత, కానీ నా ముఖం కూడా అలాగే కిందెట్టుకునే కూర్చుంటారు కోపమించేసి. కరెక్టేనా కాదా? కరెక్టే. పక్కన ఉన్నవాళ్ళ మీద కోపం ఉంటుంది అనుకో, వందనాలు చెప్తారా వచ్చే వాళ్ళకి? చెప్పు. ఏంటి కారణం అంటే వాళ్ళ మీద మనకి కోపం ఉంది. అయితే యోనా ప్రకటన అద్భుతం అన్నమాట. ఇక్కడ ఈరోజు అంశము ఏర్పరచుకోవటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప కృప. ప్రకటన విని ఏం చేశారట? 41వ వచనము మత్తయి సువార్త 12వ, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. చలమా ఎంతమందికి ఈ మాట అర్థమైందో? నేను చదువుతున్నాను ఈ వచనాన్ని, నా వెనుక మీరందరూ చెప్పాలి. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేదురు. నినివే వారు మంచోళ్ళ చెడ్డోళ్ళ? మనందరికీ తెలుసు. ఫోన్లే అలా మనం చూడలేదండి అనొచ్చు మీరు కదా. ఇప్పుడు మన సంగతి తెలుసుకుందాం. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? నేను ఇవ్వాలంటే సార్ అది ఎప్పుడు బిఫోర్ క్రీస్తు పూర్వము జరిగినటువంటిది. మరి వాళ్ళు ఎలాగున్నారో ఏం చేశారో ఏంటో తెలియదు, కానీ మరి ఆడ సంగతిని గురించి ఆలోచించడం కొంచెం కష్టమే కదా పాస్టర్ గారు అనొచ్చు మీరు. సరే, మరి నేటి తరం సంగతి ఏంటి? ఇప్పటి తరం సంగతి ఏంటి? యోనా ఈ నినివే పట్టణానికి వెళ్ళి, నేను గొప్ప ప్రవక్తను, నేను దేవుని మందిరములో నుంచి వచ్చాను, దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడు, నా మాట వినని ప్రతివాడు ఏమైపోతాడు? శాపగ్రస్తుడైపోతాడు, లేక శిథిలమైపోతాడు, లేక పాడైపోతాడు, మీ బ్రతుకులు నాశనమైపోతాయని చెప్పుంటాడా?
ఈ మధ్యకాలంలో సేవకుల పరిచర్యలు ఇలాగే ఉంటున్నాయి. సేవకుల పరిచర్యలు ఇలాగే ఉంటున్నాయి. కానీ యోనా ఈ ప్రకటన చేయలేదు. యోనా ఈ రీతిగా శపించలేదు. యోనా ఈ రీతిగా వారి మీద కోపపడలేదు. ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోనా చేసినటువంటి గొప్ప కార్యం ఒకసారి చూద్దాం. దేవుని యొక్క మాటను విని సబ్జెక్టులోకి వచ్చాము కనుక జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలి. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. యోనా గ్రంథం 1వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము ఎలాగున్నదటండి? అండర్లైన్ చేసుకోవాలి. ఈ వచనాన్ని. ఎప్పుడైనా మనలో మనం పడిపోతే, ఎప్పుడైనా మనలో మనము తూలిపోతే, ఎప్పుడైనా మనలో మనము జారిపోతే మనకు వెంటనే జ్ఞాపకము రావాలి. ఈ మాట వెంటనే జ్ఞాపకం రావాలి. ఎందుకనంటే నేను పడిపోయాను అంటే ఎవరి దృష్టిలోనికి వెళ్తున్నాను? ఆన్సర్ రావాలి నాకు. ఎవరి దృష్టిలోకి వెళ్తున్నాను? పడిపోయానంటే దేవుని దృష్టిలోకి వెళుతూ ఉన్నాను. నినివే పట్టణస్థులందరూ కూడా పడిపోయారు. ఎంతగా పడిపోయారంటే ఘోరాతి ఘోరమైనటువంటిగా పడిపోయారు. వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ చేతల్లో కానీ, వారి యొక్క అలంకరణలో కానీ, వారి ఆచరణలో కానీ, వారి బ్రతుకులో కానీ ఎక్కడ పరిపూర్ణత కనబట్టలా. యోనా తిరుగుతున్నాడు. నినివే పట్టణము మెయిన్ రోడ్డు విడిచిపెట్టాడు. ఆ సెంటర్లోకి వెళ్ళి చెప్పాడు, సరే ఈ సందులోకి వెళ్దామని చెప్పి సందులోకి తిరిగాడు యోనా. అంటే గల్లీలు, సందంటే ఇలా గల్లీలు ఉన్నాయి, మనుషులు వెళ్ళి వచ్చేటువంటి గల్లీలు కనబడుతున్నాయి. ఆ గల్లీల్లోకి యోనా ప్రవేశించేటప్పటికి ఎలా కనబడుతూ ఉన్నదంటే స్త్రీలు 1, 2, 3 అలా నిలువబడి ఉన్నారు. పురుషులు వస్తున్నారు. వారికి కావలసినటువంటి వారి భుజం మీద చేసి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మెయిన్ రోడ్లోకి వచ్చాడు. మెయిన్ రోడ్లో చూస్తూ ఉన్నట్లయితే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మెయిన్ రోడ్లోంచి నడవలేకపోతూ ఉన్నాడు. అతను ఏమైనా పట్టుకొని వెళుతూ ఉన్నట్లయితే అతన్ని కొట్టి పారవేసి అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులను లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. నీతి లేదు, నియమము లేదు, సరైనటువంటి రీతి లేదు, ఎలా జీవించాలో తెలియదు. వారికి వారి ఇష్టం. ఎవరైనా అడిగేవారు ఉన్నట్లయితే భయం ఇస్తుంది. కానీ అడిగేటువంటి వారు కనబట్టలా. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నట్లయితే భయం వేస్తుంది. చెప్పేటువంటి వారు కనబట్టలేదు. కాబట్టి ఎలాగున్నది పరిస్థితి అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారంతే. వాయు వరుసలు మర్చిపోయారు. తండ్రి కూతురు అనే సంగతిని మర్చిపోయారు. తల్లి కుమారుడు అనేటువంటి సంగతిని మర్చిపోయారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కేవలం వారు గుర్తించుకునేది ఏంటంటే ఒక స్త్రీ, ఒక పురుషుడే, అంతే వారికి ఉన్నటువంటి గుర్తు. ఎందుకనంటే దేవుని దృష్టిలో వీళ్ళ పరిస్థితి ఎలాగున్నదటండి? ఘోరమైపోయిందట. ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచన చేయాలి. క్షమించరానటువంటి ఘోరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారట. పరిశుద్ధ గ్రంథము కొందరికి బాధ కలిగించవచ్చు. కానీ దీనిని ఎవరైతే దీనిని